హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్లి బల్లి మగాడు యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కాంతా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. కాంతా మూవీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముందు మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారు కానీ, భాగ్యశ్రీ బోర్సే గారు కానీ, సముద్రకన్ గారు కానీ అండ్ రానా గారు కానీ యాక్టింగ్ అయితే మాత్రం చించి అవతల పడేశారండి. సినిమా ఒక అంటే నార్మల్గా రెగ్యులర్ కమర్షియల్ మూవీలా లేదు, ఒక డిఫరెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ జానర్ మనకు తెలుసు, మహానటి అది చూసాం, మహానటి ఎంత పెద్ద హిట్ అయిందో. సో ఇలా ఒక బయోపిక్ టైప్లో సినిమా ఉంటుంది, సేమ్ మహానటి చూసిన ఫీలింగ్ చిన్నది కనిపిస్తుంది. కాకపోతే సినిమా దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. మనకి ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes కొంచెం మనకి సినిమా ఏంటి అనేది కొంచెం అలాగలా అనిపిస్తుంది, కానీ తర్వాత వెళ్ళే కొద్ది సినిమా మనకి ఏం చేసేటంటే డైరెక్టర్ ఆటోమేటిక్గా కథలో మనం లీనమైపోతాం. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఏదో ఒక దుల్కర్ సల్మాన్ గారు కానీ, భాగ్యశ్రీ బోర్సే గారు కానీ మరి మనకి ఆ క్యారెక్టర్స్తో మనం జర్నీ చేస్తుంటాం ఫస్ట్ హాఫ్ అంతానే. సెకండ్ హాఫ్ నుంచి సినిమా మాత్రం ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లారు. అంటే ఏంటంటే ఒక సస్పెన్స్ డ్రామా నడిపించారు, అది బాగా నచ్చింది నాకు. సినిమా ఏంటంటే ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశారు సినిమా ఎండింగ్ వరకు కూడానే. సో సినిమా ఆ విధంగా నాకు బాగా నచ్చింది. పాజిటివ్స్ అయితేనే, నెగిటివ్స్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. అంటే సినిమా మనకి రెగ్యులర్గా మనకి ఈ పాటలు ఫైట్లు ఏం ఉండకపోవడం వల్ల మనకి సినిమా ఎలా ఉంటుంది అంటే ఒక స్లో నేరేషన్లో వెళ్ళినట్టు ఉంటుంది. కానీ సినిమా మనల్ని ఎగ్జైట్ చేస్తుంది, సినిమా చాలా ఎగ్జైట్ చేస్తాం మనం. ఎక్కడ కూడా మనకి స్లోగా ఉంటుంది కానీ బోర్ అనిపించదు. సో ఆ విధంగా సినిమా అయితే మాత్రం ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అయితే మాత్రం దుల్కర్ సల్మాన్ గారు, భాగ్యశ్రీ బోర్సే గారు, సముద్రకన్ గారు, రానా గారు యాక్టింగ్ అయితే మాత్రం చించి అవతల పడేశారండి. నిజంగా నాకు దుల్కర్ సల్మాన్ గారిది క్లైమాక్స్ ఎండింగ్లో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి, ఏం చేశారనిపించింది నిజంగా. అలాగే భాగ్యశ్రీ బోర్సే గారు కూడా, ఆవిడకి ఈ సినిమా మరి ఆవిడ ఎందుకోసం చేశారో తెలియదు, కానీ అంటే యాక్టింగ్ మంచి పేరు వస్తుందని చేశారు, కానీ చాలా బాగా యాక్ట్ చేశారు ఆవిడ మాత్రం. నాకు నిజంగా మహానటి సినిమా గుర్తొచ్చిందనమాట. కీర్తి సురేష్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో మహానటి ద్వారా, సేమ్ భాగ్యశ్రీ బోర్సే గారికి కూడా ఈ సినిమా ద్వారా అంత మంచి పేరు వస్తుంది. సో అలాగే రానా గారు కూడా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతారు, కానీ వచ్చిన దగ్గర నుంచి సినిమాని అలా ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సినిమా మాత్రం. సో ఓవరాల్గా అయితే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అయితే మనకి రెగ్యులర్గా కమర్షియల్ మూవీలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, అంటే నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ టైప్స్ మూవీస్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో ఉండవు, సాంగ్స్ ఫైట్స్ ఈ టైప్లో ఉండదు, కాబట్టి నార్మల్గా మనకి నచ్చకపోవచ్చు. కానీ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ మూవీస్ కావాలి, కొత్త స్టోరీస్ కావాలి, మంచి మంచి స్టోరీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ సినిమాని చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది సినిమా. ఒకసారి ట్రై చేయండి సినిమా లవర్స్ అందరూ కూడా. ఎందుకంటే సినిమా రెగ్యులర్గా మీకు రెగ్యులర్ కమర్షియల్ మూవీలో ఉండకపోయినా మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఒకసారి డిఫరెంట్ మూవీస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ మూవీని ట్రై చేయండి. సినిమా కూడా చాలా బాగుంది, దుల్కర్ సల్మాన్ గారు కానీ అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. సో వెళ్ళి ఒకసారి చూడొచ్చు సినిమా. ఓకే, నా రేటింగ్స్ అయ్యి నేను సినిమాకి 2.5 3.5 అలా ఉన్నాను. సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది. సో ఒకసారి మీరు ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయండి. కొంచెం అంటే స్లోగా ఉన్నా కానీ సినిమా అయితే మీకు మాత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.